శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థాన కళ్యాణ మండప సంఘం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని అధ్యక్షులు బొమ్మిశెట్టి రమేష్ తెలిపారు. కళ్యాణ మండపాన్ని ఆధునీకరించి ఏసీ సదుపాయం కల్పించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రజలకు వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థాన కళ్యాణ మండపం సంఘం నూతన కమిటీ ఎన్నికైంది. అజిత్ సింగ్ నగర్ కృష్ణా హోటల్ సెంటర్లోని కళ్యాణ మండపంలో ఈ రోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. అధ్యక్షులుగా బొమ్మిశెట్టి రమేష్, ఉపాధ్యక్షుడిగా పెండ్యాల మల్లేశ్వరరావు, కోశాధికారిగా కోపూరి వెంకట భాస్కర్ రావు, ప్రధాన కార్యదర్శిగా సింహాద్రి వేణుగోపాల్, సహాయ కార్యదర్శిగా కోళ్ల వెంకట హనుమంతరావుతో పాటు మరో 16 మంది కమిటీ సభ్యులుగా మొత్తం 21 మందితో నూతన కమిటీ ఎన్నికైంది. ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా కళ్యాణ మండపం ప్రజలకు సేవలు అందిస్తుందని చెప్పారు. సంఘం అధ్యక్షులు ఇటీవల చనిపోవడంతో కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు సూచించడం జరిగిందన్నారు. ఆయన సూచన మేరకు నూతన కమిటీని వేశామన్నారు. పాత కమిటీ, నూతన కమిటీ ఒకరికొకరు సహకరించుకుంటూ కళ్యాణ మండపం సంఘాభివృద్ధికి పాటుపడతామన్నారు. ఏసీ ఏర్పాటు చేయడంతో పాటు కళ్యాణ మండపాన్ని ఆధునీకరిస్తామన్నారు. హిందువులందరికీ ఈ కళ్యాణ మండపం అందుబాటులోకి తేవటానికి కృషి చేస్తామన్నారు. ఇంతేకాక ఆర్యవైశ్య కులస్తులకు రూపాయి వడ్డీ రుణాలు అందిస్తామన్నారు. త్వరలోనే నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు హాజరవుతారన్నారు. అజిత్ సింగ్ నగర్ లోని వాసవి కళ్యాణ మండపం కొత్త పాలకవర్గం రాత్రి ఏర్పాటైంది. ఆ సందర్భంగా ఈ రోజున మరి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. సింగనగర్లో ఈ కళ్యాణ మండపం అనేక సంవత్సరాల క్రితం కట్టడం జరిగింది. ఆ రోజుల్లో మరి ఒక్క కళ్యాణ మండపం కూడా ఇక్కడ లేదు, అందుబాటులో లేదు. ఆర్య వయసులు మాత్రమే ఇక్కడ కళ్యాణ మండపం కట్టాలన్న ఉద్దేశంతో అహర్నిశలు కృషి చేసి గౌరవనీయులైనటువంటి బొత్స వెంకటేశ్వర గారు కానీ, అలాగే పైడిమర్రి రామారావు కానీ, అలాగే రంగనాయకులు గారు కానీ, మరి బేసా సభయ్య గారి తదితర అందరూ కూడా పెద్దలందరూ కూడా పూరుకుని చందాలు వసూలు చేసి ఈ కళ్యాణ మండపం కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆర్య వయసులు అందరికీ కూడా ఈ కళ్యాణ మండపం అందుబాటులోకి వచ్చింది. శ్రీ కన్నికా పరమేశ్వరి కళ్యాణ మందిర సంఘానికి నూతన అధ్యక్షుడిగా నేను ఎన్నుకోవడం జరిగింది. అలాగే ప్రధాన కార్యదర్శిగా సింహాద్రి వేణుగోపాలు, అలాగే కోశాధికారిగా కేవి బాసరావు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా మల్లేశ్వరరావు గారు, అలా 21 మంది కమిటీ రాత్రి వేయడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా ఈ కళ్యాణ మండపాన్ని నిర్వహిస్తున్నారు. కొన్నాళ్ళు అయింది కాబట్టి మా మాజీ అధ్యక్షుడు అంటే బచ్చి వెంకటేశ్వర గారు మరణించారు. ఆ ఉద్దేశంతో ప్లస్ వాళ్ళని కూడా 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని వాళ్ళు కూడా తలంచి కొత్త కమిటీ వేయడం జరిగింది. దీనికి సంపూర్ణంగా మన ఎమ్మెల్యే బోండామ గారు మా అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఆయనకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము.